స్వామియే శరణమయ్యప్ప. ఉత్తరాంధ్ర శబరిమల అండి. నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, మేము వేరే ఆలయంకి వెళ్తున్నామని. ఆ ఆలయం ఇదే అండి. చాలా బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. కార్తీక మాసంలో అయితే స్వాములతో నిండిపోయి ఉంటుందండి ఆలయము. ఈ ఆలయంలో మాలాధారణ కూడా జరుగుతుందండి. అలాగే మనం కేరళ శబరిమల వెళ్ళలేకపోయినా కూడా మాల విసర్జన కూడా ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ ఇరుముడి సమర్పించడానికి వివిధ ప్రాంతాల నుండి వస్తారండి, పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తారు. ఇక్కడ పైనేమో మనకి అయ్యప్ప స్వామివారు, ఒక పక్కన గణపతి స్వామివారు, ఒక పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారండి. అలాగే ఇంకా క్రింద దిగువ భాగంలో మాలిక పురోత్తమ మాత అమ్మవారు, దుర్గాదేవి అమ్మవారు ఉంటారండి. అలాగే ఇంకా కింద మనకి దత్తాత్రేయుడు, అలాగే సరస్వతి మాత కూడా ఉంటారండి. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతాయండి. ఇక్కడ స్వామివారు ఉదయం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా కనిపిస్తారంటారండి. ఉదయం అయితే ఒకలాగా, సాయంత్రం అయితే దీపాల వెలుగులో ఇంకొకలాగా కనిపిస్తారంటారండి. ఇక్కడ స్వామివారు అయితే పంచలోహాలతో ప్రతిష్ఠించబడ్డారని చెప్తున్నారండి. ఈ ఆలయంకైతే స్త్రీలు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నదైతే ధ్వజస్తంభం అండి. ఇక్కడ ఈ ధ్వజస్తంభం చుట్టూ అయితే ఇలా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయండి. ఇలా దేవతామూర్తుల విగ్రహాలు ధ్వజస్తంభం చుట్టూ చూడడం అయితే నేను ఇక్కడే అండి, ఇదే మొదటిసారి. అలాగే ఇంకా ధ్వజస్తంభంకి 4 పక్కలకు కూడా ఇలాగా విగ్రహాలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఏనుగు అలాంటివి ఉన్నాయి, గుర్రం అనుకుంటా అది. చూడండి స్వామివారు అయితే ఎంత చక్కగా ఉన్నారో. చూడండి ఆలయం అయితే చాలా బాగుంది కదా. నాకైతే ఈ ఆలయం కూడా బాగా నచ్చుతుందండి. ఈ ఆర్కిటెక్చర్ వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే రాత్రిపూట వ్యూ కూడా ఇంకా బాగుంటుందండి లైటింగ్స్తోని. మేము రాత్రిపూట ఈ ఆలయం ముందు నుంచి వెళ్ళాం కానీ లోపలికి వెళ్ళలేదు. లైటింగ్తో అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, కింద కూడా ఇక్కడ సరస్వతి అమ్మవారు ఉంటారు. ఇక్కడైతే ఇంకో పక్క దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారండి. అలాగే ఇక్కడ కింద లోపలేమో మనకి ఆల్రెడీ చెప్పాను కదండి, దుర్గాదేవి అమ్మవారు, అలాగే మాలిక పురోత్తమ మాత అమ్మవారు ఇద్దరు ఉంటారండి. ఇంకా ఈ ప్లేస్లో అయితే మనం దీపారాధన చేసుకోవచ్చండి. ఇక్కడ ఆ శివయ్య పార్వతమ్మ ఉన్నారు కదా. మేము లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు ఇక్కడ దీపారాధన చేసుకున్నామండి. ఈ ఒక్క ప్లేస్లో మాత్రం మనం దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ ఉత్తరాంధ్రులకైతే ఇదొక గొప్ప దేవాలయం అండి. దీని పేరు కూడా ఉత్తరాంధ్ర శబరిమల అండి. ఇక్కడ మధ్యలో మెట్లు ఉంటాయి కదండి, 18 మెట్లు. అటు పక్కన ఇటు పక్కన ఇలాగా ఏనుగు బొమ్మతో చాలా బాగా డిజైన్ చేశారండి. మనం ఫస్ట్ ఈ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ శివలింగం ఉంటుందండి. ఇక్కడ చెంబు కూడా ఉంటుంది. మనమైతే చక్కగా మన చేతులతోనే ఈ శివలింగానికి, స్వామివారికి జలాభిషేకం చేసుకోవచ్చండి. ఇలాంటి అవకాశం వస్తే వదులుకుంటామా అండి. కుటుంబ సమేతంగా జలాభిషేకం అయితే చేశామండి. ఇక్కడే పక్కనే డ్రమ్ ఉంటుంది. మనం ఆ డ్రమ్లో నుండి వాటర్ తీసుకొని చక్కగా స్వామివారికి మన చేతులతోనే మనం జలాభిషేకం చేసుకోవచ్చండి. ఇంకా అలాగే అందరం జలాభిషేకం చేసుకున్నాము. మాకైతే ఇక్కడ కింద దుర్గాదేవి అమ్మవారి దగ్గర పంతులు గారు అయితే పువ్వులు ఇచ్చారండి, మేమందరం కూడా పెట్టుకున్నాము. చూడండి ఆలయం అయితే ఎంత బాగుందో. మనకి ఎప్పుడు కావాలనుకున్నా కూడా అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదండి, అది ఇక్కడ ఎప్పుడైనా కూడా అవైలబుల్ ఉంటుందండి. మనకి ఎప్పుడైనా అయ్యప్ప స్వామి ప్రసాదం తినాలనిపిస్తే అక్కడికి వెళ్ళి ఆ టిన్ ఉంటుంది కదండి, అది కొనుక్కోవచ్చు. 100 రూపీస్ అండి ఒకటి. మేము కూడా అలాగే కొనుక్కున్నాము. ఈ ఆలయంకి వెళ్ళడానికి ఒక సైడ్ స్టెప్స్ ఉన్నాయండి. మళ్ళీ మధ్యలో మనకి 18 మెట్లు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. మళ్ళీ ఇంకొక సైడ్ స్టెప్స్ ఉన్నాయండి, మనం దర్శనం చేసుకొని దిగి రావడానికి. 18 మెట్లు మాత్రం కార్తీక మాసంలో ఓపెన్ చేస్తారటండి. ఇంకా మేమైతే ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం అయితే చాలా బాగుందండి. అలాగే అక్కడ ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా అమ్ముతారు. ఇది ఒక డబ్బా వచ్చేసి 100 రూపీస్ అండి. మేమైతే ఒక డబ్బా కొనుక్కున్నాము. ఇంకా అలాగే ఇంటికి బయలుదేరిపోయామండి. మేమైతే ఇంకా బయలుదేరేసరికి 11 అయిందండి. పాపం మా పిల్లలు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు.
ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళి డైరెక్ట్ లంచ్ చేద్దామని చెప్పాను. లంచ్ చేస్తా అని చెప్పాను. మా పిల్లలు కూడా అలాగే అన్నారు. బాయ్ అండి.